వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, ఈ జయంత్యుత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందని వాటి సందర్భంగా చెప్తూ, మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాగానే కమిషనర్ గారితో కలిసి కూర్చొని ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవాలన్నప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఓ న్యూ లుక్ తీసుకురావాలని సుమారు 30 లక్షల రూపాయలతోటి ఫౌంటైన్ తో కూడుకున్నటువంటి పచ్చదనానికి సంబంధించి ఒక పార్కును ఏర్పాటు చేస్తూ పక్కనే వేముల రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరొందినటువంటి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సెల్ఫీ పాయింట్ గా ఆకర్షించే విధంగా పచ్చదనం ఉండాలని చెప్పని అంబేద్కర్ గారి కూడల్ని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవడానికి లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశంలో గాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచనను తీసుకొని రానప్పటికీ స్వతహాగా ఒక బీసీ బిడ్డగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా జిల్లా పరిషత్ సభ్యుడిగా, ఎంపీటీసీగా, దేవస్థాన చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ఎంపికైన క్రమంలో ఆ మహానుభావుల యొక్క ఆలోచన విధాన్ని తీసుకుని పోవడానికి ఒక స్ఫూర్తి రింపాలన్న ఆలోచనతో ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నింటి కూడా ఏకం చేసే క్రమంలో బహుజనులందరూ కూడా నా రాజకీయ జీవితంలో ముందుకు పోతున్న వారు ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా వారందరూ కూడా చెప్పి ఒకరిద్దరు ఇక్కడ ఏదో అభివృద్ధి జరిగే క్రమంలో ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు వారికి ఒకటే మాట చెప్పడం జరిగింది. మాపై నమ్మకం ఉంచండి, మాపై విశ్వాసం ఉంచండి. పేదింటి బిడ్డగా రాజకీయాలు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వారిని గౌరవించే విధంగా ఇక్కడ అంబేద్కర్ కూడా అభివృద్ధి చేస్తున్న చెప్పిన మాట చెప్పినప్పుడు అందరూ కూడా నా మాటపై విశ్వాసం ఉంచిన క్రమంలో వారి విశ్వాసాన్ని ఎక్కడ కూడా వమ్ము లేకుండా అంబేద్కర్ కూడల్ని అభివృద్ధి చేసడం నేను అనేక సందర్భాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పని ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోయే విధంగా, వేముల రాజన్న ఆలయాన్ని కూడా మరింత విస్తృతపరిచే విధంగా ఇప్పటికే 2024-25 బడ్జెట్ లో 50 కోట్లు, 25-26 బడ్జెట్ లో 100 కోట్లు పెట్టుకొని గౌరవ బట్టి విక్రమార్క గారి నోట కూడా ఈ 100 కోట్లు పెట్టినటువంటి బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పించుకోగలిగినాం. ఇక్కడ 2 కన్నులు పట్టణాభివృద్ధి ఒక్కరినైతే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నుల తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు, అందరి మనోభావాలను ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ, బ్రాహ్మణోత్సవాలు కానీ, అనువంశిక అర్చకులకు సంబంధించిన మిత్రులు కూడా మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలు కూడా తీసుకొని శ్రీ 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 శృంగేరి పీఠం శ్రీ విధుశేఖర భారతి గారి అనుమతులతోనే తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశాలు ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా మా మాటే చెల్లుబాటు కావాలని ఆలోచన ముందుకు పోవని మాట కూడా సందర్భం చెప్తూ, జిల్లా కలెక్టర్ గారు వీటీడీ వైస్ చైర్మన్ నుండి వారిచ్చేటువంటి సూచనలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి 8 మంది కేబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీరబాబు గారు, కొండ సురేఖ మేడం గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఈ విధంగా 8 మంది మంత్రులు కూడా వేముల రాజన్న చేతులకు వచ్చి ఫౌండేషన్ వేసే రోజు కూడా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఏది విరుద్ధంగా పోకుండా తప్పనిసరిగా మనోభావాలను గౌరవిస్తూ ముందుకు పోని చెప్పని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అడవుడు ఎక్కడా పడతలేం. ప్రతి పాయింట్ పై క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాం. ప్రతి అంశాన్ని శృంగేరి పీఠాధిపతికి చెప్తున్నాం. ఇక్కడ కూడా మిత్రులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బ్రాహ్మణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీ సూచనలు, విలువైన సూచనలు ఉంటే కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ఆలోచనకు అనుగుణంగానే తప్పనిసరి దేవాలయ అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని నిన్న రోజు సమావేశం పెట్టినప్పుడు కూడా బీజేపీ సంబంధించిన జిల్లా అధ్యక్షులకు కొన్ని రామకృష్ణ మిత్రులు చెప్పిన సందర్భంలో, కొంతమంది బ్రాహ్మణోత్సవం ఫోన్ ద్వారా కూడా చెప్పిన సందర్భంలో తప్పనిసరిగా మీ సూచనలు పాటిస్తామని చెప్పడం జరిగింది. రేపటి రోజు కూడా ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా సూచన కార్యక్రమం ఇంకా మరింత ముందుగా మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాంస్య విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం
నా జీవితం ధన్యమైందనే విధంగా, ఎందుకంటే కింది అట్టడు వర్గాల్సి వచ్చినటువంటి సందర్భంలో వారి ఆలోచన ముందుకు తీసుకుపోయి ఈ తరానికి చూపెట్టేటువంటి కౌశల్ విగ్రహాన్ని ఇక్కడ నూతన కూడలిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఆనందదాయకం ఉందన్నమాట కొన్ని సందర్భంగా చెప్తూ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేరేల పట్టణ ప్రముఖులకు, బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు వేరే పట్టణమే కాకుండా అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు వేరే పట్టణమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ సంఘాల బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు అనేక మంది సెన్సిలేటర్ కానీ ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది రావడం జరిగింది. వారందరికీ కూడా నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.